మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, అందరికీ స్వాగతం సుస్వాగతం. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రియమ్మ గారికి, సదానంద యోగి గారికి, హాస్టల్ మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. మరి ఇంత బ్యూటిఫుల్ గురుస్థాన్ని మనందరికీ ఇచ్చిన వసుదేక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం క్లాప్స్ ద్వారా. మరి ఈరోజు ధ్యానీభవ కార్యక్రమానికి ఈ మంత్కి చివరి రోజు డాక్టర్ లోకే గారు వచ్చారు. మేడం ప్రజెంట్ నిమ్స్లో కార్డియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నారు. మరి మేడం గురించి చెప్పాలంటే, మేడం వెల్కమ్ మేడం, గట్టిగా క్లాప్ చేస్తాం. కూర్చోండి మేడం. మేడం 2015లో మెడిటేషన్ పరిచయం అయింది. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ మావయ్య గారి ద్వారా పరిచయం అయింది. మరి మెడిసిన్ తర్వాత పీజీ చేయటం జరిగింది. మేము ద్వారకా తిరుమలలో సిద్ధ సమాధి యోగా చేసినప్పుడు మేడం నాకు పరిచయం. అక్కడ ప్రెగ్నెన్సీతో ఉంటూ మేడం అక్కడ పీజీకి ప్రిపేర్ అయ్యారనమాట. అంటే ఏదైనా ఒకటి లక్ష్యానికి మనం సాధించాలనుకున్నప్పుడు మనకి ఏది అడ్డు రాదని మేడం ఆ రోజు మీద చూసి మేము స్ఫూర్తి పొందాం అనమాట, లోకే డాక్టర్ ని చూసి ఆ రోజు. మరి ఈరోజు ఒక బిడ్డకి తల్లిగా ఉంటూ డాక్టర్ వృత్తిలో చేసుకుంటూ తన కుటుంబ ధర్మాన్ని పాటిస్తున్నారంటే ఒక ధ్యాని వల్లే సాధ్యం అని ఈరోజు మనందరికీ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ గురుస్థానికి రావటం మనందరం చాలా అదృష్టవంతులు భావిస్తూ మేడం గారికి ఇంకొకసారి క్లాప్ చేస్తూ వెల్కమ్ చేద్దాం. థ్యాంక్ యూ మేడం. వాట్ యూ. ముందుగా నన్ను ఇన్వైట్ చేసిన లక్ష్మీ మేడం గారికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పుకుంటూ, నేను మెడిటేషన్లోకి వచ్చి 2015లో వచ్చానండి. ఆల్మోస్ట్ నేను తిరుపతిలో ఉండేవాళ్ళం 2015 నుంచి 2018 వరకు. అప్పట్లో ఐ యూస్ టు టెల్ క్లాసెస్ రెగ్యులర్గా పిల్లలకి అందరికీ చెప్తూ ఉండేదాన్ని. 2018 తర్వాత వెన్ ఐ మూవ్ టు హైదరాబాద్ వచ్చిన తర్వాత 2018లో హైదరాబాద్ వచ్చాము మేము. 2018 నుంచి ఆల్మోస్ట్ ఆయన అంటే మై లాంగ్వేజ్ ఇస్ ఆల్వేస్ మిక్స్డ్, సారీ ఫర్ దట్. ఎందుకంటే మేబీ బికాజ్ ఆఫ్ ప్రొఫెషన్ అండ్ ఎవ్రీథింగ్ సగం తెలుగు ఇంగ్లీష్ అదొక రకమైన లాంగ్వేజ్ అయిపోయింది మాది. దానికి ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్. సో 18 తర్వాత నుంచి ఆల్మోస్ట్ మళ్ళీ మెడిటేషన్ క్లాస్ చెప్పడం ఇదే ఫస్ట్ టైం నాకు. ఆల్మోస్ట్ 8 years అయిపోయింది. ఇన్ని రోజుల తర్వాత లక్ష్మీ మేడం మీరు రావాలి అనేది థర్డ్ టైం ఫోన్ చేసి నన్ను మరీ తీసుకొచ్చినందుకు నేను మేడంకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంత మంచి సెంటర్ని అభివృద్ధి చేసిన నాగేంద్ర గారికి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ చాలా యంగ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. ఇట్స్ నాట్ దట్ స్పిరిచువాలిటీ అంటే 60s తర్వాత చేసేది, ఆ తర్వాత చూసుకుందాం, ఇప్పుడేం అవసరం ఉంది, ఈ టైంలో ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగానే ఉంటారు. సో ఇక్కడ చూస్తే యంగ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ. మీ అందరికీ క్లాప్స్ ఫస్ట్ నా తరపు నుంచి. సో కరెంట్లీ నా గురించి ఒక 5-10 minutes ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత వీళ్ళు డైరెక్ట్లీ అంటే అసలు వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ అంటే నా అనుభవం. అంటే ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉంటుంది స్పిరిచువాలిటీ వైపు. సో నా పర్స్పెక్టివ్ నేను చెప్తాను, దట్స్ వాట్ నా ఫీలింగ్ అంతే. సో అది మీకు ఎలైన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మీ పర్స్పెక్టివ్ని మార్చలేకపోవచ్చు. లైక్ ఎవ్రీ వన్ పర్స్పెక్టివ్ ఇస్ డిఫరెంట్. సో నా పర్స్పెక్టివ్ మాత్రం నేను చెప్పగలుగుతాను ఈ ఒక 1 hourలో. సో నేను ఐ వాజ్ బోర్న్ ఇన్ 1990, 35 years old నేను. సో మా ప్రాపర్ వచ్చేసి ఈస్ట్ గోదావరి. మా ఫాదర్ ఒక చిన్న ఫార్మర్. ఐ వాజ్ బోర్న్ ఇన్ ఏ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంటే చాలా చిన్న ఫ్యామిలీ. అంటే ఇట్స్ నాట్ అంటే పూర్ అని చెప్పలేను, తినడానికి ఫుడ్ కానీ లైక్ క్లాత్స్, బుక్స్ వీటికైతే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. బట్ వీఆర్ నాట్ రిచ్, లైక్ వీ హ్యావ్ ప్రాపర్ థింగ్స్ టు లివ్ అని చెప్పగలిగేదాన్ని. సో కానీ మా ఫాదర్ మదర్ దే ఆర్ వెరీ స్పిరిచువల్ ఫ్రమ్ ద బిగినింగ్. సో మేబీ
మా ఇంట్లో ఉండే ఎన్విరాన్మెంట్ వల్ల స్పిరిచువాలిటీ అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిందేమో అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను మా ఫాదర్ని మదర్ని చూసి పెరిగాను. హౌ దే యూస్ టు లివ్ ఇస్ అంటే ఆ, తెలుగులో చెప్పాలంటే ధార్మికంగా వాళ్ళ జీవితం చాలా నిజాయితీగా ధార్మికంగా ఎప్పుడు మార్నింగ్ లేస్తే ఆ, దేవుడి గదిలో పూజ చేయడం, రోజు భగవద్గీత చదవడం, సాయంత్రం విష్ణు సహస్రనామ చదవడం, ప్రతి శుక్రవారం లలితా సహస్రనామ చదవడం, అవన్నీ చూస్తూ పెరిగాం మేము. సో ఆ అట్మాస్ఫియర్ వల్ల ఈ రోజుకి ఇలా ఉన్నామేమో అని ఇప్పటికీ నాకు అనిపిస్తూ ఉంటుంది. సో అంటే ఇప్పుడు నేను అవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజెంట్ జనరేషన్ ఇంటిలో ఆ అట్మాస్ఫియర్ అనేది ఉండట్లేదు పిల్లలకి. సో ఓన్లీ సెల్ ఫోన్స్. అంటే మన పేరెంట్స్ ఏం చేస్తున్నారు అన్నదే ఆ పిల్లలు చూసి పెరుగుతారు కదా. సో పేరెంట్స్ పిల్లలకి ఐడియల్గా అయితే ఉండట్లేదేమో నా ఫీలింగ్. అంటే నా ఫీలింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మన ఫాదర్ మదర్ డైలీ రొటీన్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా వాళ్ళ డేని స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, వాళ్ళు బయట వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తున్నారు, ఇవన్నీ చూసి చిన్నపిల్లలు నేర్చుకుంటారు తప్ప మనం ఏదో టీచ్ చేస్తే వాళ్ళైతే ఏం నేర్చుకోరండి. సో అలాంటి అట్మాస్ఫియర్లో నేను పెరిగాను. సో చిన్నప్పటి నుంచి మా ఫాదర్ నేను 5th క్లాస్లో ఉన్నప్పుడే నాకు భగవద్గీత నేర్పించారు, లలితా సహస్రనామం చదవడం నేర్పించారు. రోజు పొద్దున్నే లేపి మెడిటేషన్ అంటే జస్ట్ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం, దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి ప్రార్థన చేయడం నేర్పించారు. ఆ స్తోత్రమాల ఆల్మోస్ట్ అన్ని, ఆ స్తోత్రం ఈ స్తోత్రం అంటూ చాలా నేర్పించారు. సో ఆ బేసిస్ అనేది నాకు చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. సో సో అదే బేసిస్తో నేను ఆల్మోస్ట్ 10th క్లాస్కి వచ్చాను. 10th క్లాస్లో అంటే అది చాలా చిన్న పల్లెటూరు ఈస్ట్ గోదావరిలో. సో మై ఫాదర్ వాజ్ ఎ స్మాల్ ఫార్మర్. వాళ్ళ మెంటల్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది ఆ కాలంలో అంటే ఆల్మోస్ట్ 2000 ఆ టైంలో వాళ్ళు ఎలా ఉంటుందంటే జస్ట్ ఆడపిల్లలు అంటే 10th క్లాస్ అయిపోయింది, దే హ్యావ్ టు మ్యారీ. సో వాళ్ళ పర్స్పెక్టివ్ అంతకంటే ఉండదు కదా. సో సో ఐ వాజ్ ప్రిపేర్డ్, 10th క్లాస్ అయిపోయింది అని చెప్పి సో ఈ అమ్మాయికి మ్యారేజ్ చేయాలి అన్నట్లుగా అలా చూసేవారు ఆ టైంలో. సో ఆ టైంలో ఐ వాజ్ సో డిప్రెస్డ్ దట్ ఇదేంటిది 10th క్లాస్ అయితే మ్యారేజ్ చేసుకోవడం, ఐ వాజ్ సో డిప్రెస్డ్ దట్ ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆ 1 ఇయర్ అంటే వెన్ ఐ వాజ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతే పెళ్లి చేసేస్తారనే టెన్షన్తో నేను ఎంత సఫర్ అయ్యానంటే ఐ రెడ్ సో మచ్ దట్ అంటే పడుకోకుండా రాత్రంతా కూర్చొని చదువుతూ ఉండేదాన్ని 10th ఎగ్జామ్స్ కోసం. సో దెన్ ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ ద స్టేట్ 2005లో. సో ఐమ్ నాట్ అంటే నా సో ఇంకా మా ఫాదర్కి ఆప్షన్ లేదు, పెళ్లి చేసే ఆప్షన్ లేదు. సో రిజల్ట్స్ రాగానే సో మెనీ పీపుల్ అంటే నారాయణ కాలేజ్ నుంచి శ్రీ చైతన్య సో మెనీ పీపుల్ హ్యావ్ కమ్ అండ్ వాళ్ళే చదివిస్తామని చెప్పి సో ఇంకా మా ఫాదర్ ఆప్షన్ లెస్ అయిపోయారు. సో అంటే నేనేం చెప్తానంటే ఇఫ్ యూ హ్యావ్ సమ్ గోల్ అంటే మన లైఫ్లో ఇది సాధించాలి అనుకుంటే జస్ట్ కంటిన్యూస్గా దాని మీద మీ మైండ్ ఉంటే మీకు పరిస్థితులు ఎలా ఉన్నా సరే అవి తారుమారు చేయొచ్చు మీరు. ఇట్స్ వెరీ ఈజీ. ఓన్లీ మెయిన్ థింగ్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ దట్ కాన్సన్ట్రేషన్ అండ్ డెడికేషన్ టువర్డ్స్ దట్ వర్క్. సో అంటే అలైనింగ్ యువర్ ఏ ఫీల్డ్లో అయినా సక్సెస్ అనేది రావాలి అంటే మన సోల్ అండ్ మన మైండ్ని అలైన్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు ఇది సాధించాలి, నేను ఇది అవ్వాలి అని అనుకుంటే సో అది మీ సోల్ నుంచి రావాలి. ఐ మీన్ మీ మైండ్లో ఇది చేయాలి అని అనుకోవడం కాదు, అది మీ సోల్తో కనెక్ట్ అవ్వాలి. సో అదేంటంటే మైండ్ ప్లస్ సోల్ అలైన్మెంట్ అంటారు దాన్ని. సో అంటే మీకు ఆ పని చేయడం హార్ట్ఫుల్గా ఇష్టం అవ్వాలి. అంటే కాంపిటేటివ్గా చదవడం వేరు, అలైన్మెంట్తో కాన్సన్ట్రేషన్తో చదవడం వేరు. ఇప్పుడు మీరు కాంపిటేటివ్గా చదివితే మీకు స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, నాకు వస్తుందా రాదా, ర్యాంక్ వస్తుందా రాదా, లేదా జాబ్ వస్తుందా రాదా, ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా మీకు ప్యాషన్, మీకు ఆ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం, యూ వాంట్ ఎక్స్ప్లోర్ ఇన్ దట్, నేను దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, దీంట్లో కొత్తవి ఇన్నోవేషన్ చేయాలి, ఇలా అనుకుంటే ద వే యూ రీడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దెన్ మీకు వచ్చే రిజల్ట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఆఫ్టర్ దట్ ఐ ఫినిష్డ్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత అగైన్ ఇంటర్ బైపీసీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐ హ్యావ్ టు గో ఫర్ ఎంబీబీఎస్. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఇదే ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఇంటర్ అయిపోయింది, ఇంకా చాలు చదువు ఆపేయడం అని మళ్ళీ మా ఫాదర్ స్టార్ట్ చేశారు. దెన్ మళ్ళీ నేను ఆప్షన్ లెస్ అయిపోయాను. అన్లెస్ ఎంబీబీఎస్ సీట్ వస్తే తప్ప ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు మేక్ అవుట్ ఎనీథింగ్.
ఎగైన్ మళ్ళీ తీసుకెళ్తారు, ఎవరికో పెళ్లి చేస్తారు, ఇదే ఉంటుంది లైఫ్ అని ఎగైన్ మళ్ళీ 10th క్లాస్లో ఎంత కష్టపడి చదివానో మళ్ళీ ఎగైన్ మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మళ్ళీ ఎగైన్ అంత కష్టంతో చదవాల్సి వచ్చింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. సో మళ్ళీ మీ అందరికీ తెలిసే ఉంటుంది నీట్ ఎంట్రన్స్ అప్పట్లో ఎంసెట్ ఉండేది మేము రాసినప్పుడు, ఇప్పుడు అది నీట్ అయిపోయింది యాక్చువల్లీ. సో ఎంసెట్ ఎంట్రన్స్ ర్యాంక్ వచ్చి ఎంబీబీఎస్ జాయిన్ అయితే తప్ప అగైన్ మళ్ళీ రొటీన్ లైఫ్ అయిపోతుందని చెప్పి అగైన్ మళ్ళీ అంత కష్టపడి వితౌట్ ఎనీ అంటే యూజువల్గా ఇంటర్ అయిపోయిన తర్వాత 1 year అందరూ లాంగ్ టర్మ్ చేస్తారు, అదేం లేకుండా డైరెక్ట్ ఐ గాట్ 30th ర్యాంక్ ఇన్ ద స్టేట్ అండ్ ఐ గాట్ ఎంబీబీఎస్ సీట్. సో ఇట్స్ నాట్ అబౌట్ ఆఫ్టర్ దట్ అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత సో ఐ వాజ్ మ్యారీడ్ అండ్ అయిపోయిన తర్వాత నేను ఎండి జనరల్ మెడిసిన్ చేశాను తిరుపతిలో 3 years. సో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఐ కేమ్ టు నో అబౌట్ దిస్ మెడిటేషన్ యాక్చువల్లీ. లైక్ మా మావయ్య గారు ఈ మెడిటేషన్లో చాలా 20-30 yearsగా ఉన్నారు. సో ఆయన నుంచి నేను అది నేర్చుకోవడం జరిగింది మొట్టమొదటి తిరుపతిలో, ఎందుకంటే నేను ఎండి తిరుపతిలో చేశాను. సో తిరుపతిలో ఇలా తిరుచానూరులో మంచి సెంటర్ ఉంటుంది ఇలాంటిది, సేమ్ ప్రసన్న మేడం రన్ చేస్తారు. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళడం జరిగింది. సో మేడం ఎంకరేజ్మెంట్తో నేను అక్కడ బాగా మెడిటేట్ చేసేదాన్ని. అప్పటి వరకు నాకు డైలీ భగవద్గీత చదవడం, విష్ణు సహస్రనామం చదవడం అయితే రెగ్యులర్గా, అది ఎప్పుడూ అయితే ఆపలేదు. సో ఆఫ్టర్ మ్యారేజ్ 2015 తిరుపతి వెళ్ళిన తర్వాత ఈ మెడిటేషన్ అదేంటి చేయడం స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు చాలా ఇంటెన్స్గా చేసేదాన్ని, అంటే నాకు టైం ఎక్కువ ఉండేది. గవర్నమెంట్ హాస్పిటల్లో నేను పీజీ చేసేదాన్ని కాబట్టి ఓన్లీ 2 వరకే ఉండేది వర్క్. సో ఆఫ్టర్ 2 చాలా ఇంటెన్స్ మెడిటేషన్, అంటే ఒక్కసారి కూర్చుంటే ఐ కెన్ సిట్ ఫర్ 3 hours అన్నట్టు అలా కూర్చోగలిగేదాన్ని. అందరూ ఎందుకు ఇంత యూజువల్గా 3 hours ఫస్ట్ టైం కూర్చోవడం చాలా కష్టం, బాడీ సహకరించదు, ఎస్పెషలీ మైండ్ అస్సలు సహకరించదు. హౌ కెన్ ఏ మైండ్ బీ స్టిల్ కామ్ ఫర్ 3 hours ఇస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అసలు. దెన్ అప్పుడు అర్థమైంది, సో మన లైఫ్లో ఏది సాధించాలన్నా సరే ఫస్ట్ మైండ్ కంట్రోల్ అండ్ అలైనింగ్ ది మైండ్ విత్ స్పిరిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు ఆ తిరుపతిలో ఈ మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు బాగా అర్థమైంది. అలా ఒక 1 year ఆల్మోస్ట్ చాలా ఇంటెన్స్ సాధన చేయడం జరిగింది, ఆల్మోస్ట్ డైలీ 3 hours తిరుపతిలో చేసిన తర్వాత 1 year తర్వాత ఎగ్జాక్ట్గా ఇలా రొటీన్ ఆ మెడిటేషన్ ప్రాక్టీస్ తర్వాత అది నా మెంటల్ పిక్చర్ ఆర్ నా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఐ డోంట్ నో, అంటే ఇప్పటికీ ఐఎమ్ నాట్ కన్ఫర్మ్ వాట్ హెస్ హ్యాపెండ్. ఐ కుడ్ సీ సమ్ ఫేసెస్ ఇన్ మై మెడిటేషన్, ఐ డోంట్ నో వాట్ ఆర్ దే, హూ ఆర్ దే, ఐ థాట్ దేర్ టెల్లింగ్ సంథింగ్ బట్ ఐ కుడెంట్ హియర్ దెమ్. వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా నాకు అర్థం అయ్యేది కాదు, సో ఏం జరుగుతుందో అర్థం అయ్యేది కాదు. బట్ అప్పటి వరకు నా లైఫ్లో నేను మీట్ అయిన ప్రతి వ్యక్తి గురించి ఎవరో వచ్చి చెప్తున్నట్లు, వాళ్ళు నీ లైఫ్లో ఇంత పాత్ర పోషించారు, నువ్వు వాళ్ళకి ఇంత గ్రాటిట్యూడ్ చూపించాలి, వీళ్ళకి ఇంత గ్రాటిట్యూడ్ చూపించాలి అని చెప్తున్నట్టుగా నాకు అలా అనిపించేది. సో ఒక ఫేజ్కి వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక్కరోజు సడన్గా అంటే ఐ యూస్ టు ఒక 1 hour మెడిటేట్ చేయడం అయిపోయిన తర్వాత ఏ పర్సన్ గురించి అయితే ఐ కుడ్ హియర్ వాయిసెస్, ఎవరి గురించి అయితే నేను అది విన్నానో వాళ్ళకి ఫోన్ చేయడం, మీరు నా లైఫ్లో ఇది చేశారు, నేను మీకు చాలా కృతజ్ఞురాలని అని వాళ్ళకి ఫోన్ చేసి ఏడవడం, ఇలా జరిగేదన్నమాట. నాకు ఇదంతా చాలా ఆక్వర్డ్గా ఉండేది, ఎందుకంటే ఐఎమ్ ఏ సైన్స్ స్టూడెంట్. సో ఏంటివి ఇవంతా చాలా ఆక్వర్డ్గా ఉంది, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్, వాట్ ఈస్ దిస్ అన్నట్టుగా నేను ఫీల్ అయ్యేదాన్ని. ఐఎమ్ ఏ లీడింగ్ ఏ రైట్ వే ఆఫ్ లైఫ్ అనేది చాలా డౌట్ఫుల్గా ఉండేది. కొన్నాళ్ళ తర్వాత అయితే చాలా ఇంటెన్స్ హై ఎనర్జీ హార్ట్ దగ్గర ఫీల్ అవ్వడం, అంటే వాట్ ఈస్ దిస్ ఫీలింగ్ అనేది నాకు అర్థమయ్యేది కాదనమాట. సో బట్ ఆ ఇనీషియల్ 1 year సాధన తర్వాత నేను ఎవరికైతే ఫోన్ చేసి మాట్లాడానో వాళ్ళందరితో నా రిలేషన్స్ చాలా క్లియర్ అయిపోయినట్టు, చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టు, అలా ఒక 1 year ఏదో క్లీనింగ్ ప్రాసెస్ అయినట్టు నా ఫీల్ అయితే అలా ఉండింది 1 year వరకు. సో ఐ ఫెల్ట్, అంటే అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మెడిటేషన్ అనేది ఇట్స్ ఏ వే ఆఫ్ స్పిరిచువాలిటీ, అది మైండ్ అండ్ స్పిరిట్ అలైన్మెంట్కి యూజ్ అవుతుంది. సో ఇట్ క్లీన్స్ యువర్ బోత్ మైండ్ బాడీ అండ్ స్పిరిట్ యాజ్ వెల్. స్పిరిట్ అనే దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్స్ ఎన్ ఎవర్ ప్యూర్ అండ్ ఎవర్ జాయ్ఫుల్
సోల్ అందరికీ తెలిసిందే మనకది. సో అప్పుడు నాకు ఒక క్లారిటీ అనేది వచ్చిందనమాట. సో మనం స్పిరిచువల్గా ఒక ఐడియల్కి రీచ్ అవ్వాలి అనుకుంటే మెడిటేషన్ అనేది ఒక ఫాస్టర్ వే అని నాకు అప్పుడు అర్థమైందనమాట. సో అండ్ దెన్ అప్పటి నుంచి రెగ్యులర్గా నేను మెడిటేట్ చేస్తూనే ఉన్నాను. దెన్ రోజు చేంజెస్ కనిపిస్తూ ఉండేవన్నమాట. అంటే ఇంతకుముందు అంటే నేను చాలా ఎమోషనల్గా ఉండేదన్నమాట. ఏమైనా నెగిటివ్గా ఎవరైనా నా గురించి మాట్లాడినా, ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్ అయినా, లేదంటే జాబ్లో ఏమైనా ఇష్యూస్ అయినా చాలా ఫీల్ అయిపోవడం, డల్ అయిపోవడం ఇలా ఉండేదన్నమాట. అంటే అంటే మై మైండ్ అనేది బయట ఎక్స్టర్నల్ థింగ్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. అంటే సపోజ్ ఈరోజు ఏమైనా ఇంట్లో గొడవ అయిందనుకోండి, సో ఆ రోజంతా డల్ అయిపోతాం మనం. లేదంటే జాబ్లో ఏమైనా ప్రాబ్లం ఉందనుకో, ఆ రోజంతా డల్ అయిపోతాం. దట్ మీన్స్ దట్ దాని అర్థం ఏంటి, బయట నుంచి వచ్చే సిచ్యువేషన్ మీ మైండ్ని అంత ఎఫెక్ట్ చేస్తుంది అని. అంటే యువర్ మైండ్ హ్యాస్ నో పవర్ టు ట్యాకిల్ దట్ సిచ్యువేషన్ కదా. సో ఎప్పుడైతే నేను ఇంత ఇంటెన్స్గా మెడిటేషన్ చేసిన తర్వాత నా మైండ్ అనేది చాలా స్టెబిలైజ్ అయింది. చాలా కాలం వరకు నేను అది అబ్జర్వ్ చేయగలిగాను. అంటే బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా, అంటే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినా, పాజిటివ్గా మాట్లాడినా, జాబ్లో నెగిటివ్గా ఉన్నా, పాజిటివ్గా ఉన్నా, నా మైండ్ మాత్రం ఒక్కటే స్టెబిలిటీలో ఉండేదన్నమాట. అదే ఎవర్ ప్యూర్. అంటే ఒక దానివల్ల అసలు నన్ను అసలు డిస్టర్బ్ చేసేది కాదు. ఆ సిచ్యువేషన్ కానీ, ఆ పరిస్థితి కానీ, అసలు నా మైండ్ అనేది వాటిని అసలు పట్టించుకునేది కాదు. ఎప్పుడూ జాయ్ఫుల్గా, హ్యాపీగా అలా ఉండేదన్నమాట. ఇవన్నీ నా చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ నా మెడిటేషన్లో. సో ఆఫ్టర్ దట్ అలా తిరుపతిలో ఎండి అయిపోయింది. అయిపోయిన తర్వాత అగైన్ ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ అయిపోయింది నాకు. అంటే ఇంటెన్స్ సాధన చేసిన ఫేజ్ అని చెప్పగలను నేను. 3 years తిరుపతిలో ఉంది. ఎందుకంటే తిరుపతి ఈజ్ అ స్పిరిచువల్ సిటీ, మనందరికీ తెలిసింది. ఇట్స్ బార్న్ ఫర్ స్పిరిచువాలిటీ తిరుపతి. సో ఆ 3 years చాలా హ్యాపీగా మెడిటేషన్, ఎవ్రీ వీక్ మెడిటేషన్ చేస్తూ చాలా జాయ్ఫుల్గా మెంటల్ స్ట్రెంగ్త్తో చాలా ఫేజ్ ఆఫ్ లైఫ్ అనేది మంచి ఒక సాధన మంచిగా జరిగిన ఫేజ్ అని చెప్పగలను ఆ స్టేజ్. అది అయిపోయిన తర్వాత అగైన్ నా ఎండి ఫినిష్ అయిపోయింది. తర్వాత అగైన్ మేము మళ్ళీ బ్యాక్ టు ఇన్లాస్ హౌస్కి వచ్చేసాము. తర్వాత నాకు ఎప్పటి నుంచో ఆ కార్డియాలజిస్ట్ అవ్వాలనే డ్రీమ్ అయితే ఉండింది. సో మళ్ళీ కార్డియాలజిస్ట్ అవ్వాలంటే అగైన్ ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ అనదర్ ఎంట్రన్స్, థర్డ్ ఎంట్రన్స్. ఫస్ట్ ఎంబీబీఎస్ ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత పీజీ ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ ఉంటుంది. అది మోస్ట్ టఫెస్ట్ ఎంట్రన్స్. అంటే విల్ హ్యావ్ ఓన్లీ 20 seats in cardiology, where so many 20,000 people will compete for that. So again in my life at 28 years of age, again I have to write an entrance. So it's not a small thing. That's what she is explaining, like Lakshmi garu. I was pregnant at that time, but still I want to become a cardiologist. So again malli again so life అనేది ఎవ్రీ మూమెంట్లో ఒక యుద్ధంలానే అనిపించింది నాకు ఆ టైంలో అనుకుంటే. బట్ స్టిల్ మేబీ మెడిటేషన్ వల్ల ఇంత పాజిటివ్ ఎనర్జీ, సపోర్ట్, ఆస్ట్రల్ మాస్టర్ సపోర్ట్, మేబీ పత్రిజీ ఇచ్చిన ఎనర్జీ, వీటన్నిటి వల్ల నేను మళ్ళీ కార్డియాలజీ నిమ్స్లో మళ్ళీ సీట్ సంపాదించగలిగాను. సో 3 years ఇక్కడ అయిపోయింది. సో ఇక్కడ 3 years చాలా బిజీ స్కెడ్యూల్ ఉంది. ఆల్మోస్ట్ నేనేం సాధన చేయలేదనే చెప్పాలి, ట్రూగా మాట్లాడుకుంటా. ఆల్మోస్ట్ ఆ తర్వాత మళ్ళీ 3 years అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడే కార్డియాలజిస్ట్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి 4 years నుంచి నేను నిమ్స్లో వర్క్ చేస్తున్నాను కార్డియాలజిస్ట్గా. సో ఇవన్నీ నా స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్. అంటే నా లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఎలా నడిచాయి అన్నది జస్ట్ గ్లిమ్స్ కోసం ఇవన్నీ చెప్పాను. జస్ట్ మై సెల్ఫ్ ఇంట్రడక్షన్ కోసం ఇవన్నీ చెప్పాను. సో నెక్స్ట్ ఏంటంటే లెట్స్ కమ్ టు యాక్చువల్ టాపిక్, స్పిరిచువాలిటీ ఇన్ డైలీ లైఫ్. దాని గురించి మాట్లాడుకుందాం. సో మనం చాలామంది అనుకుంటాం స్పిరిచువాలిటీ అంటే ఒక 1 dayలో సపోజ్ మనం ఒక 1 hour మెడిటేషన్ చేస్తున్నాం అనుకోండి. ఆ 1 hour మన మైండ్ అనేది కామ్గా ఉంటుంది, స్టిల్గా ఉంటుంది. మనం లోపల ఋషుల్లా ఫీల్ అవుతూ ఉంటాం. అంటే చాలా గ్రేట్నెస్ అనిపిస్తుంది, ఎనర్జీ వస్తుంది, మన బ్రెయిన్ ప్యూర్గా అవుతుంది, బాడీ ఎనర్జెటిక్గా అవుతుంది, మన లోపల ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ క్లీన్ అవుతూ ఉంటాయి. సో ఆ 1 hour మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. ఆ 1 hour అయిపోయిన తర్వాత మిగిలిన 23 hours మన మైండ్ పరిస్థితి ఏంటి అన్నది మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సో అంటే మనం యాక్చువల్ హైయెస్ట్ స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుకుంటే, సో ఎనీ స్పిరిచువల్ లీడర్, అంటే లెట్ ఇట్ బీ రామకృష్ణ పరమహంస అనుకున్నా, లేదంటే ఎవరైనా సరే,
ఫస్ట్ చెప్పేది హ్యూమన్ లైఫ్ గోల్ ఇస్ గాడ్ రియలైజేషన్ అని చెప్తారు. ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్కైనా వెళ్ళండి, హార్ట్ఫుల్నెస్కి వెళ్ళండి, ఆర్ట్ ఆఫ్ లివింగ్కి వెళ్ళండి, ఆర్కే మట్కి వెళ్ళండి, లేదంటే ఎక్కడికి వెళ్ళినా సరే గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఏంటి అంటే గాడ్ రియలైజేషన్ అని చెప్తారు. దట్ ఈస్ ద హయ్యెస్ట్ ఐడియల్. కానీ ఇన్ దిస్ మోడర్న్ లైఫ్ గాడ్ రియలైజేషనే నా లైఫ్ గోల్ అని అనుకుని ఎంతమంది ప్రయత్నిస్తారు? వెరీ రేర్, వెరీ వెరీ రేర్. విల్ సీ ఓన్లీ 1 in crores, రైట్? తెలిసిందే కదా, మీలో ఎవరైనా నా లైఫ్ గోల్ గాడ్ రియలైజేషన్ అంటే నేనంటే ఏంటో తెలుసుకోవాలి. మీ అందరూ సోల్స్, లేదంటే ఎనర్జీస్, లేదంటే యూఆర్ స్పిరిట్స్ ఆర్ ఎనర్జీస్, తెలిసిందే. వీఆర్ నాట్ దిస్ బాడీ, అది అందరికీ తెలిసిందే కదా. సో వీఆర్ ఆల్ సోల్స్. సో నేనంటూ ఏంటి అన్నది రియలైజ్ అవ్వాలి, అదే నా లైఫ్ గోల్ అని ఇక్కడున్న వాళ్ళలో ఎంతమంది అనుకుంటున్నారు? చాలా తక్కువ మంది. నాకు తెలిసి ఒక్కళ్ళు కూడా ఉండరేమో. మనం మెయిన్గా మెడిటేషన్ మీరు అనుకున్నా, ఇట్స్ వెరీ గ్రేట్ అండి, ఆయనకి క్లాప్స్ కొట్టచ్చు. థ్యాంక్ యూ. సో అలా అనుకునే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. అది హయ్యెస్ట్ స్పిరిచువాలిటీ. అంటే స్పిరిచువాలిటీ అంటే అదే. కానీ మన మెయిన్ గోల్స్ ఏముంటాయి ఇన్ జనరల్ మోడర్న్ లైఫ్లో? నేను హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, డిసీజెస్ ఏం ఉండకూడదు, నేను ఏం చేసినా ప్రతి దాంట్లో ఫస్ట్ ఉండాలి, ముందు ఉండాలి, అచీవ్ అవ్వాలి, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఇలాంటి గోల్స్ ఉంటాయి. లేదంటే నాకు ఫేమ్ ఉండాలి, డబ్బు ఉండాలి, ఇవి ఇంత సంపాదించాలి, లేదంటే ఇంత పేరు ఉండాలి, సెలబ్రిటీ అవ్వాలి, ఇలాంటి గోల్స్ ఉంటాయి. సో అవి లోయర్ లెవెల్ గోల్స్. సో మనం ఆ హయ్యర్ లెవెల్ గోల్స్ అన్నది రీచ్ అవ్వాలంటే మనకు చాలా బర్త్స్ పడుతుంది. అంటే మన కోరికలన్నీ పోయినప్పుడు మాత్రమే మనం ఓన్లీ ఆ హయ్యర్ గోల్కి చేరుకోవాలి అని ఫీల్ అవుతూ ఉంటాం. మనకి ఇంకా ఇలా చాలా కోరికలు ఉన్నప్పుడు మనం ఆ హయ్యర్ గోల్ని ఎయిమ్ చేయడం అనేది అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంటే చాలా అడ్వాన్స్డ్ సోల్స్, అంటే రామకృష్ణ పరమహంస, వివేకానంద, లేదంటే రమణ మహర్షి, వీళ్ళందరూ వాళ్ళ లైఫ్ మెయిన్ గోల్ ఏంటి అంటే దే హ్యావ్ టు రియలైజ్ గాడ్. సో మనం ఇంకా ఆ స్టేజ్కి అయితే చాలా తక్కువ మంది రీచ్ అయి ఉంటాం. ఐ డోంట్ నో, మేబీ హీస్ ద వన్, ఐఎమ్ నాట్ దట్. నేనైతే ఫ్రాంక్గా చెప్తున్నాను. సో మన గోల్స్ అంటే మనకి ఎంసెట్లో సీట్ రావాలి, కార్డియాలజిస్ట్ అవ్వాలి, పేరు రావాలి, ఇది సంపాదించాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో వీఆర్ నాట్ ఇన్ దట్ స్టేజ్. సో సో మన స్టేజ్లో ఉన్నప్పుడు మన డైలీ లైఫ్లో ఎలా ప్రతి మూమెంట్ని స్పిరిచువల్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అన్న దాని గురించి లెటస్ 10-15 minutes ఇన్ బ్రీఫ్ నేను చెప్తాను. సో 1 hour మెడిటేషన్ చేస్తాం, తర్వాత మిగిలిన డే అంతా సరే ఏదో ఒక అన్నెసరీ ఆలోచనలతో వెళ్ళిపోతుంది. లేదంటే ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని దీంతోనే వెళ్ళిపోతుంది. కానీ అలా కాకుండా వెన్ మనం స్పిరిచువల్ అంటే స్పిరిట్ ఈస్ దేర్ ఇన్ అస్. సో ఎవ్రీ వన్ హార్ట్ సెంటర్లో స్పిరిట్ అనేది ఉంది, దట్ మీన్స్ గాడ్ అనేది ఉంది. సో ఎవ్రీ మూమెంట్ వెన్ యూ ఆర్ కాన్షియస్ ఆఫ్ దట్, అంటే ఐఎమ్ ఏ స్పిరిట్, అంటే ఐఎమ్ ఏ గాడ్, లేదంటే ఐఎమ్ ఏ స్పిరిట్, ఐఎమ్ ఏ సోల్, ఆర్ ఐఎమ్ ఏ కాన్షియస్నెస్, ఆర్ ఐఎమ్ ఏ ఎనర్జీ, వాట్ ఎవర్. నేను ఒక ఆత్మని అనుకోవచ్చు, నేను ఒక స్పిరిట్ అనుకోవచ్చు, లేదంటే నేను ఒక గాడ్ అనుకోవచ్చు. సంథింగ్ ఈజ్ దేర్, సమ్ పవర్ ఈజ్ దేర్, సమ్ గాడ్ ఈజ్, ఒక దేవుడు అనేవాడు మన లోపల ఎప్పుడూ ఉన్నాడు అని ఒక ఆ రియలైజేషన్తో ఎవ్రీ మూమెంట్ అనేది మనం గడపగలిగితే సో ఆ డే అంతా స్పిరిచువల్ అవుతుంది. అంటే మీరు చేసిన 1 hour మెడిటేషనే కాకుండా ఆ డే మొత్తం స్పిరిచువల్గా మార్చుకోగలిగితే ఈవెన్ మీ సెక్యులర్ లైఫ్లో, అంటే మీరు మీ చేసే వ్యాపారంలో కావచ్చు, లేదంటే బిజినెస్లో కావచ్చు, ఎనీథింగ్ అన్నీ సేక్రెడ్ అయిపోతాయి అన్నమాట. అంటే దేర్ ఆర్ 2 terms, అంటే సాక్రెడ్ అండ్ సెక్యులర్. సాక్రెడ్ అంటే పవిత్రంగా ఉండడం, సెక్యులర్ అంటే సాంఘిక జీవనం తెలుగులో చెప్పాలంటే. సో మనం మెడిటేషన్ చేసినంతసేపు సాక్రెడ్గా ఉంటాం, వీ వాంట్ టు బికమ్ గాడ్ ఆర్ దేవుణ్ణి రియలైజ్ అవ్వ అని అనుకుంటాం. కానీ సెక్యులర్ లైఫ్ ఒక్క నిమిషం కళ్ళు తెరిచి వేరే పనుల్లోకి వెళ్ళగానే మనకు ఆ సేక్రెడ్నెస్ అంతా పోతుంది, సెక్యులర్ అయిపోతాం. సో ఆ డ్యువాలిటీ ఉండకూడదు. ఆ గ్యాప్ని ఎలా తగ్గించుకోవాలి అన్న దాని మీద కొన్ని జస్ట్ ఇన్ జనరల్ నాకు వచ్చిన ఐడియాస్ నేను చెప్పబోతున్నాను అనమాట. సో మీరు డే అంతా స్పిరిచువల్గా ఉండాలి, ఓన్లీ ఆ 1 hour మెడిటేషన్ చేసినప్పుడే నేను స్పిరిచువల్గా సాక్రెడ్గా ఉంటాను అంటే మన పొటెన్షియాలిటీ కానీ, లేదంటే మనలో ఉన్న డివినిటీ కానీ బయటకు రావడం కష్టం అవుతుందన్నమాట. అంటే డే అంతా
స్పిరిచువల్ సాధనలాగే సాగితే సో మన సెక్యులర్ లైఫ్లో అంటే మన సాంఘిక జీవితంలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే ఐ మీన్ ఇప్పుడు నా లైఫ్లోనే తీసుకుందాం. ఆల్మోస్ట్ నేను హైదరాబాద్ వచ్చి నిమ్స్లో జాయిన్ అయ్యి పీజీ చేస్తున్నప్పుడు, అంటే కార్డియాలజిస్ట్ చదువుతున్నప్పుడు పీజీ చేస్తున్నప్పుడు నాకు అసలు టైం ఉండేది కాదు. మార్నింగ్ 7కి వస్తే ఇంటికి వెళ్ళేటప్పటికి 7-8 అయ్యేది. సో సాధన ఉండేది కాదు. ఈ పేషెంట్ ఆ పేషెంట్, వాళ్ళు గొడవలు వీళ్ళ గొడవ ఇవే సరిపోయాయి. చాలా ఇరిటేటింగ్గా ఉండేది. సో దిస్ ఈజ్ నాట్ మై లైఫ్ అని చెప్పి, సో అలాంటి టైంలో మనకి వీ నీడ్ సమ్ సపోర్ట్. అందుకని నేను ఆ టైంలో రామకృష్ణ మిషన్కి వెళ్ళేదాన్ని ఎవ్రీడే ఆల్మోస్ట్. సో వెళ్ళేటప్పుడు సో అక్కడ ఈవినింగ్ భజనలు ఇలాంటివన్నీ జరిగేవి. తర్వాత మార్నింగ్ మెడిటేషన్ ఉండేది. సో అక్కడ ఐ కేమ్ టు కమ్ ఇన్ ఎ కాంటాక్ట్ విత్ ఎ స్వామీజీ. సో ఆయన ఏం చెప్పారంటే హీ టోల్డ్ మీ లిటరలీ, అంటే ఆయన ఏం చెప్పారంటే మీరు స్పిరిచువాలిటీ వేరు, మీ డైలీ లైఫ్ వేరు అని రెండు డివైడ్ చేసి చూడొద్దు, రెండు ఒకటే అని చూడండి. మీరు మెడిటేషన్ చేసినంతసేపు మీలో ఉన్న డివినిటీ అంటే గాడ్తో సహజీవనం చేస్తున్నట్టుగా ఎలా ఫీల్ అవుతారో, మీరు రెగ్యులర్గా చేసే డే అంతా పనిని కూడా భగవంతునికి చేసే ఒక సేవలాగా మార్చుకోండి. మీరు పేషెంట్ని చూస్తుంటే పేషెంట్లో ఉన్న గాడ్కి మీరు సర్వీస్ చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. లేదంటే ఏదైనా సర్జరీ చేస్తుంటే గాడ్కి సర్వీస్ చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. లేదంటే ఏమైనా వంట చేస్తుంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సర్వీస్ చేస్తూ భగవంతునికి ప్రసాదం వండుతున్నాను అన్నట్టుగా ఫీల్ అవ్వండి. అలా ఎవ్రీ యాక్ట్ వాట్ హీ టోల్డ్ వాజ్ ఐ వాజ్ అమేజ్డ్ టు హియర్ దట్. సో మీ డే అంతా ప్రతి పని కూడా సాక్రెడ్గా మార్చుకోగలిగితే మీ 24 అవర్స్ సాధనలా మారుతుంది. దెన్ యూ సో దెన్ అప్పుడు మీరు ఇంత కష్టపడి సాధనలు కూడా చేయక్కర్లేదు అని చెప్పారనమాట. నాకు ఆ విషయం ఎప్పుడూ నాకు 24 అవర్స్ బ్రెయిన్లో అలా నడుస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే సో అప్పుడు నేను అప్పటి నుంచి ఎవరికి అంటే ఇంట్లో వాళ్ళకి కానీ మెడిటేషన్ అంటే అమ్మ వాళ్ళు పూజ గదిలో పొద్దునే 5 o'clock నుంచి 7 వరకు మా ఇంట్లో పూజ గదిలోనే కూర్చుంటారు. మా అమ్మ మళ్ళీ పూజ గది అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఆ సోది ఈ సోది మాట్లాడుతూ ఉంటారనమాట. వాళ్ళకి చెప్పడం అలా కాదు, డే అంతా సాక్రెడ్గా మార్చుకోవాలి, 2 గంటలు పూజ చేసినంతసేపు భగవంతునితో మాట్లాడుతూ మిగిలిన టైం అంతా వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పి వాళ్ళకి. సో ఐ వాజ్ రియలీ అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, ఒక 1 hour మెడిటేషన్ చేశారు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఇక్కడ వదిలేయకూడదు. సో ఆ పనుల్లో కూడా మీ సాక్రెడ్నెస్ కనిపించాలి. అంటే ఇప్పుడు ఒక స్పిరిచువల్ పర్సన్ చేసే పనులకి మామూలు పర్సన్ చేసే పనులకి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే రీసెంట్గా జరిగింది వి విజిటెడ్ వన్ ఆశ్రమానికి ఎక్కడికో వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద స్వామీజీ ఉన్నారు. హీఈస్ వెరీ ఓల్డ్, 90 years 95 years ఆయన. సో ఆయన ఆశ్రమంలో ఆ రోజు అంతా అయిపోయింది, ఫుడ్ అరేంజ్మెంట్స్ అవి జరుగుతున్నప్పుడు ఆయన ఆ ఆశ్రమంలో ఒక 30 monks సన్యాసులు ఉన్నారనమాట. వాళ్ళందరినీ పిలిచి వాళ్ళది వాలంటరీ వర్క్ ఉంటుంది కదా, వాళ్ళు వాలంటరీ వర్క్ని వాళ్ళు ఆ రోజు చాలా పెద్ద ఈవెంట్ జరగడం వల్ల సో వాళ్ళు కూరగాయలు కట్ చేయడం అది జరుగుతుంది. సో వాళ్ళందరినీ పిలిచి ఎవరెవరు ఏం కట్ చేశారో తీసుకురండి అన్నారు. సో వాళ్ళందరూ తీసుకొచ్చారనమాట. వాళ్ళందరూ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కట్ చేసిన కూరగాయలు చూస్తున్నారు. ఆయన చూస్తుంటే ఈయన ఏంటి కూరగాయలను చూస్తున్నారు, కట్ చేసిన మొక్కలను చూస్తున్నారు ఏంటి అని అనుకున్నాను నేను లోపల. మా హస్బెండ్ నేను అలానే చూస్తున్నాం, ఏంటి ఈయన ఇలా చేస్తున్నారు అని చూస్తే అప్పుడు ఆయన వాళ్ళు కట్ చేసిన ఆ కూరగాయలో ఒకదాన్ని పిక్ చేసి హీ ఈజ్ మెడిటేటింగ్ వెల్ అని చెప్పారు. సో అంటే మనం చేసే పని బట్టి మనం మెడిటేషన్ ఎలా చేస్తున్నాం అన్నది కూడా ఆయన అలా ఇంప్రెసివ్గా చెప్పగలరు. నాకు చాలా ఆశ్చర్యం అయిందనమాట. అంటే ఇది నిజంగా జరిగిందనమాట. సో ఆయన ఎవరినైతే పిక్ చేశారో ఆ స్వామీజీని, ఆయన కట్ చేసిన కూరగాయలని బట్టి హీఈస్ మెడిటేటింగ్ వెల్ అని చెప్పారు. ఈయన చాలా బాగా ధ్యానం చేస్తున్నారని చెప్పి. ఆయన నెక్స్ట్ 4 years తర్వాత ఆ ఆశ్రమానికి అందరికీ హీ బికేమ్ అధ్యక్ష అనమాట. హీ బికేమ్ ద హైయెస్ట్ పొజిషన్లోకి ఆయన వెళ్ళారనమాట. సో అంటే ఇప్పుడు మీరు మెడిటేట్ చేస్తున్నారనుకోండి, సపోజ్ మీకు ఏదో ఎగ్జామ్ ఉంది, లేదంటే మీరు ఏదో ఎంట్రన్స్ రాయాలి. సో ఆ
సో ఈ మెడిటేషన్ వల్ల మీలో వచ్చే సాక్రెడ్నెస్ వల్ల మీ సోల్ అండ్ మైండ్ అలైన్మెంట్ వల్ల మీ చాలా కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది. సో మీరు చేసే పర్ఫార్మెన్స్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది బయట వాళ్ళకి మీకు. సో దట్స్ మెడిటేషన్ పవర్. అంటే అంటే మీరు చేసే సాధన వల్ల వచ్చే ఫలితం మీరు చేసే పనుల్లో కనిపిస్తుంది. అలా కనిపించట్లేదు అంటే డెఫినెట్గా యు ఆర్ నాట్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ అన్నట్లు. దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్ దట్ ఎవ్రీ టైం మీరు ఏమైనా చేసినప్పుడు ఈ డేకి నెక్స్ట్ డేకి నాలో ఏమైనా డిఫరెన్స్ ఉందా. నిన్న సపోజ్ నా గురించే చెప్తాను. రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ హైదరాబాద్లో ఒక 4 స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ ఇయర్ యాన్యువల్ ఈవెంట్ జరిగింది. నేను అంటే నా గురించే చెప్తాను. సో యాన్యువల్ డేకి ఇన్వైట్ చేశారని చెప్పి నేను వెళ్ళినప్పుడు అక్కడ చీఫ్ గెస్ట్ లాగా అక్కడ లోకల్ కార్పొరేటర్ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వస్తే నేను ఫ్రంట్ రోలో కూర్చున్నప్పుడు సో ఫస్ట్ ఇనీషియల్ ఈవెంట్ అయిన తర్వాత అందరూ జ్యోతి ప్రజ్వలన ఇవన్నీ చేస్తారు కదా, అవన్నీ చేశారు. నన్ను ఎవరు స్టేజ్ మీదకి వెళ్ళలేదు. ఐ వాజ్ సో మచ్ ఈగో హట్ దట్ ఐ వాజ్ ఎంటైర్లీ స్టక్ విత్ మై ఈగో. నేను ఇంత పెద్ద కార్డియాలజిస్ట్ అయి ఉండి నా దగ్గరికి ఇంతమంది వస్తారు, నన్ను కనీసం ఇది నా స్కూల్, నేను స్టేజ్ మీద కూడా నన్ను ఎవరు పిలవలేదు అని చెప్పి ఐ వాజ్ సో ఈగో స్టక్ అనమాట. ఐ వాజ్ అప్సెట్, ఎంటైర్ డే వాజ్ అప్సెట్. రోజంతా అదే ఆలోచిస్తున్నాను. సో ఐ దెన్ రియలైజ్డ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇలా అయింది అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం. సపోజ్ మీ స్కూల్ ఉందనుకో, మీరు వెళ్తే మిమ్మల్ని అందరూ చాలా గ్రీట్ఫుల్గా తీసుకొస్తారు, పిలుస్తారు, దండలు వేస్తారు, లేదు పొగొడతారు, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం కదా. అదేం జరగలేదు. సో అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేశానో అది జరగకుండా ఆపోజిట్ జరిగింది. సో ఐ వాజ్ రియలీ బ్యాడ్. అప్పుడు నాకు అర్థమైంది. నెక్స్ట్ డే నేను చాలా ఇంటెన్స్గా మెడిటేట్ చేశాను అనమాట. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు. సో అంటే అప్పుడు నాకు అర్థమైంది అనమాట. సో నా ఈగో నేను అనేది రియాక్ట్ అయిపోతుంది. అంటే నేను ఏదో రెస్పాన్స్ వస్తుందని చెప్పి వెళ్ళింది ఆపోజిట్ అయ్యేసరికి నా ఈగో హట్ అయింది. ఈగో హట్ అవడమే కాకుండా మనం ఏదైతే అనుకుంటామో దానికి ఆపోజిట్ జరిగింది అంటే డెఫినెట్గా దాన్ని మనం యాక్సెప్ట్ చేయం. విల్ బీ సో బ్యాడ్లా ఫీల్ అవుతాం అనమాట. అప్పుడు నాకు అర్థమైంది. సో ఐఎమ్ నాట్ స్పిరిచువల్లీ ప్రోగ్రెసింగ్ దీస్ డేస్ అనిపించి ఐ వాజ్ రియల్లీ అప్పుడు అర్థమైంది అనమాట. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి నెక్స్ట్ 3 days ఐ మెడిటేటెడ్ ఫర్ లాంగ్ అవర్స్. ఆఫ్టర్ దట్ అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎస్. ఆ తర్వాత మళ్ళీ నేను అగైన్ ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళాను. స్వామీజీ ఇలా అయింది, ఇలా అలా అనుకుంటే ఇలా అయింది, దానికి నేను చాలా హట్ అయిపోయి 1 day అంతా చాలా ఫీల్ అయిపోయాను. అంటే దాని అర్థం నేను స్పిరిచువల్గా ఏం ప్రోగ్రెస్ అవ్వలేనట్టే కదా చిన్న చిన్న వాటికి ఫీల్ అవుతుంటే. అంటే అప్పుడు స్వామీజీ అన్నారనమాట, అంటే యూఆర్ నాట్. అప్పుడు ఆ స్వామీజీ ఏమన్నారంటే ఇదే చెప్పారు, నువ్వు ఆ 1 hour 3 hours మెడిటేషన్ చేసినంతసేపు నీకు నువ్వు చాలా సాక్రెడ్గా ఫీల్ అవుతావు. అయిపోయిన తర్వాత డైలీ లైఫ్లో వచ్చే నువ్వు అనుకున్న దానికంటే ఆపోజిట్ రిజల్ట్ వస్తే నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు అంటే యూఆర్ నాట్ యాక్సెప్టింగ్ గాడ్. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ మనకి గాడ్ ఏది ఇస్తే దాన్ని ప్రసాదంగా తీసుకోవడం లేదు. ఇప్పుడు నీకు పొగడ్తలు వస్తాయని వెళ్ళినప్పుడు నీకు ఏం రాలేదు కాబట్టి నువ్వు ఫీల్ అయ్యావు, కానీ ఏమి రాలేకపోవడం అనేది గాడ్ ఇచ్చాడు. అంటే విమర్శలేని రాకపోయినా సో నువ్వు అనుకున్న పొగడ్తలు రాలేదు కాబట్టి సో నీకు గాడ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఫీల్ అవుతున్నావు. అలా కాకుండా యూ స్టార్ట్ లవింగ్ గాడ్. అంటే తను ఏమి ఇచ్చినా నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే సపోజ్ మీ శత్రువుల దగ్గరికి వెళ్తారు, మీరు డెఫినెట్గా వాళ్ళు మిమ్మల్ని తిడతారని తెలుసు మీకు. సో మీరు ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు వీళ్ళు డెఫినెట్గా నన్ను తిడతారని చెప్పి. కానీ వాళ్ళు తిట్టకుండా మిమ్మల్ని పొగిడారనుకోండి, యూ ఫీల్ సో హ్యాపీ కదా. అలా కాకుండా మీకు చాలా ఇష్టమైన వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళారు, కానీ వాళ్ళు తిట్టారనుకోండి, యూ ఫీల్ సో బ్యాడ్. సో అవి మనం యాక్సెప్ట్ చేయలేము. మనం ఒకటి అనుకున్నప్పుడు ఇంకోటి జరిగితే డెఫినెట్గా యాక్సెప్ట్ చేయలేము. సో స్వామీజీ ఏం చెప్పారంటే మీరు ఏది వచ్చినా సరే అది భగవంతుని యొక్క ప్రసాదంలా తీసుకుని దానికి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వడం నేర్చుకోండి అని చెప్పి నాకు చాలాసేపు బ్రెయిన్ వాష్ చేశారనమాట. అంటే ఇప్పుడు ఆ రోజు నీకు ఏదో అవమానం ఏం జరగకపోయినా జరిగింది అని ఫీల్ అయ్యావు నువ్వు. సో అది నీకు దేవుడిచ్చిన ప్రసాదంలాగా నువ్వు తీసుకొని హ్యాపీగా ఉండాలి తప్ప ఇంత సాధన చేస్తూ ఇలా ఉంటే ఇదేం ప్రోగ్రెషన్ అని చెప్పి ఆల్మోస్ట్ నాకు ఒక 1/2 hour డైలీ లైఫ్లో సాక్రెడ్నెస్ ఎలా చూడాలి,
అంటే ఫర్ సపోజ్ మనం అనుకోకుండా ఎవరొకళ్ళు ఏదో మిమ్మల్ని ఏదో మాట అన్నారనుకోండి, ఈరోజు దేవుడు నాకు ఈరోజు ఇది ఇచ్చాడు నేను హ్యాపీ అని తీసుకోగలిగే స్టేజ్కి నువ్వు రావాలి అని చెప్పి అంటే నన్ను ఎంతో ఇంప్రెసివ్గా ఆయన చాలా హ్యాపీగా మాట్లాడారు అనమాట. ఐ వాజ్ సో మచ్ ఇంప్రెస్డ్. అంటే అప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్పారు నాకు ఆయన. ఏం చెప్పారంటే, ఒక ఆశ్రమంలో ఒక మాంక్ ఉండేవారట. ఆ మాంక్ రోజు బయటకు వెళ్ళి భిక్షాటన చేసి ఫుడ్ తెచ్చేవారు. పంప్ చేస్తేనే మీరు వర్క్ చేయగలుగుతారు. సో మీరు నడిచినప్పుడు కానీ మెట్లెక్కినప్పుడు కానీ ఏదైనా పని చేసినప్పుడు మీకు పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఆయాసం వస్తుంది, చెమటలు పడుతున్నాయి అంటేనే హార్ట్ ప్రాబ్లం. ఇలా వంగినప్పుడు నాకు పెయిన్ వస్తుంది, గాలి తీసుకుంటే పెయిన్ వస్తుంది, ఇటు తిరిగితే పెయిన్ వస్తుంది, అటు తిరిగితే హార్ట్ దగ్గర పెయిన్ వస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తుంది అని ప్రతి దానికి హార్ట్ అటాక్ అనుకుని స్ట్రెస్ మాత్రం తీసుకోవద్దు. సో ఏ లాట్ ఆఫ్ ఫియర్ అనేది క్రియేట్ అయిపోయింది ఈ మోడర్న్ యాంగ్జైటీ, ఈ మోడర్న్ లైఫ్ వల్ల. సో ఆ ఫియర్లో మీరందరూ మెడిటేటర్స్ కాబట్టి బెటర్ నాట్ దాన్ని ట్రాప్లో పడద్దు. సో వెన్ యూ బికమ్ ఏ స్పిరిచువల్, యుల్ బికమ్ ఏ స్పిరిచువల్ డైనమో. స్వామి వివేకానంద అదే అంటారు అన్నమాట, ఎవ్రీ వన్ షుడ్ బికమ్ ఏ స్పిరిచువల్ డైనమో. డైనమో అంటే టచ్ చేయడానికి కూడా భయపడతాం కదా. ఇట్ ఈస్ సో ఎనర్జెటిక్, ద డైనమో ఈజ్ సో ఎనర్జెటిక్ దట్ దాన్ని చూసి అందరూ భయపడతారు, అది దేనికి భయపడదు. ఇప్పుడు మనకి అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి లైఫ్లో, మీరు ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఫీల్ అవుతారు? మీరు ప్రాబ్లమ్స్ కంటే మీరు వీక్ అయితే అవి ప్రాబ్లమ్స్లా ఫీల్ అవుతారు. కానీ యువర్ మెడిటేషన్ చేసి 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 స్పిరిచువల్గా ఉండి 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 గాడ్ అలైన్మెంట్ వచ్చి ఎవ్రీ వర్క్ గాడ్కి సర్వీస్ లాగా, లేదంటే యూ హ్యావ్ బికమ్ లైక్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్, యూ విల్ బికమ్ ఏ స్పిరిచువల్ డైనమో. అంటే మీరు ఏం చేసినా సక్సెస్ఫుల్, మీరు ఏది పట్టుకున్న బంగారం అవుతుంది. సో సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ అనేది ఏన్షియంట్ ఇండియాలో, అంటే ఏన్షియంట్ ఇండియాలో అలాంటి పీపుల్ ఎక్కువ ఉండేవారు. యాజ్ ద టైమ్ ప్రోగ్రెస్డ్ అందరు మెంటల్ వీక్నెస్ వచ్చి ఈ జనరేషన్ ఉన్నారంటే వాళ్ళలో మెంటల్ స్టెబిలిటీ అనేది ఎంత తక్కువ ఉందంటే, ఎవ్రీ డే ఫ్రమ్ 8 to 10 I'll get so many calls from young people, so many calls, 20 to 30 calls every day saying that madam I am going to get heart attack, madam I am going to get. But main reason for them is anxiety. Everyone has anxiety these days, I don't know why. The main reason being the main reason being India has lost its glory of spirituality because of modernization. So India is known for spirituality. India is the land of spirituality. So when we go back to the history, అంటే మనం హిస్టరీ బ్యాక్ వెళ్తే వెస్టర్న్ వరల్డ్ని తీసుకోండి, అక్కడ మెయిన్గా అక్కడ పుట్టిన స్పిరిచువల్ పీపుల్ ఓన్లీ జీసస్ కనిపిస్తారు. జీసస్, సెయింట్ పాల్, సెయింట్ ఫ్రాన్సిస్, వీళ్ళందరూ కనిపిస్తారు. సో వాళ్ళందరికీ వెస్టర్న్ పీపుల్ ఏం చేశారు? క్రూసిఫై చేశారు, అంటే మేకులతో కొట్టి ముళ్ళ కిరీటాలు పెట్టి ఇవన్నీ చేశారు కదా. అదే టైంలో ఇండియాలో ఎంతమంది పుట్టారు మీరు చూసుకోండి, ఆలోచించండి. రమణ మహర్షి కానీ, రాఘవేంద్ర స్వామి కానీ, సో మెనీ, మీరు అన్ని ఫోటోలు చూసారు కదా. మన సెంటర్ అంతా స్పిరిచువల్ మాస్టర్స్ ఫొటోస్ నిండిపోయింది. ఎవరినైనా ఇండియాలో ఉన్న పీపుల్ కొట్టడం కానీ, వాళ్ళని బాధ పెట్టడం కానీ, ముళ్ళ కిరీటాలు పెట్టడం కానీ, సిలువ లేయడం కానీ ఎవరైనా చేశారా? ఎవ్వరూ చేయలేదు. ఇండియా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఓన్లీ కంట్రీ వేర్ పీపుల్ బై దెమ్సెల్స్ ఆర్ సీకింగ్ ఫర్ స్పిరిచువాలిటీ. అంటే మనకు అలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారా అని వెయిట్ చేస్తాం. మనకి ఇప్పుడు స్వామి వివేకానంద కానీ, ఆయన ఎవరు కండెమ్ చేయలేదు, ఎవరు ముళ్ళ కిరీటాలు పెట్టలేదు, రాళ్ళతో కొట్టలేదు. అదే స్వామి వివేకానంద వెస్టర్న్ వరల్డ్లో పుట్టున్నారనుకోండి, సేమ్ ఆయన కూడా మేకులు కొట్టి సిలువేస్తారు. సో వెస్టర్న్ వరల్డ్ ఈజ్ against spirituality. India is born for spirituality. So thank you. So these days, because of modernization, we lost our glory. I can't say this. I'm really feel very bad that people are following Western things. I don't know why. So India lo
ఏం లేదని వై వీఆర్ ఫాలోయింగ్ దమ్, ఐ డోంట్ నో వై. ఐ రియలీ ఫీల్ సో బ్యాడ్ దట్ మన ఇండియన్ కల్చర్లో వీ కాంట్ కౌంట్. అంటే అంతమంది స్పిరిచువల్ పీపుల్, ఇప్పుడు మీరు ఈ సెంటర్లోనే చూడండి ఎన్ని ఫొటోస్, అంతమంది గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు. వాళ్ళ నాలెడ్జ్తో పోల్చుకుంటే అసలు వెస్టర్న్ నాలెడ్జ్ నథింగ్ టు డూ విత్. వెస్టర్న్ పీపుల్ వాళ్ళు ఏం చెప్పారు, స్పిరిచువాలిటీ వేరు, ఫిజికల్ సైన్స్ వేరు అని చెప్పారు. అంటే ఇప్పుడు మీరు స్పిరిచువల్గా ఉంటే మీకు ఫిజికల్ సైన్స్ అనేది మ్యాచ్ కాదు అని, అంటే యూ కెనాట్ బికమ్ ఏ సైంటిస్ట్. బట్ స్వామి వివేకానంద ఏం చెప్పారు, సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ షుడ్ షేక్ హ్యాండ్స్, బోత్ ఆర్ నాట్ డిఫరెంట్. ఇండియన్స్ ఏం చెప్తారు, స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ రెండు ఒకటే, దెర్ ఈస్ నో డిఫరెన్స్ అట్ ఆల్. సో వెస్టర్న్ వరల్డ్ మొత్తం మెటీరియలిజం, మనీ, లగ్జరీ, ఓన్లీ దేర్ లైఫ్ ఈజ్ ఓన్లీ మనీ, గెయినింగ్ మనీ, లగ్జరీ. బట్ దే లాస్ట్. సో ఆ టైంలో యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ ఆ కంట్రీస్లో ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఎప్పుడైతే మన ఇండియన్ స్పిరిచువాలిటీని వదిలేసి ఆ మనీ, ఆ మెటీరియలిజం, ఆ లగ్జరీ దాని వెనకాల పరిగెట్టడం స్టార్ట్ చేసామో, మన ఇండియా ఇప్పుడంతా 80% ఆఫ్ ద పాపులేషన్ యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్, ఎక్కడ చూసినా ఇవే పదాలు వినిపిస్తూ ఉంటాయి నాకు రోజు. పేషెంట్స్ ప్రతి ఒక్కళ్ళు యాంగ్జైటీ. వై? ఎందుకు? బికాస్ వీ లాస్ట్ అవర్ స్పిరిచువాలిటీ, we lost our motherland, we are following someone else. What is the so we are the teachers. India అనేది ఇట్స్ ఏ మదర్ కంట్రీ, వీ హ్యావ్ టు గో అండ్ టీచ్ దెమ్. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, వీ హ్యావ్ టు గో అండ్ టీచ్ దెమ్. సో ఇట్స్ ఏ మదర్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఐ హోప్ దిస్ యంగర్ జనరేషన్ will come up and gets relieved of this anxiety and become a spiritual dynamo and become energetic and tackle all the world problems and open their hearts and become a leader in everything. Ante even secular life lo you should be a leader and spiritual life lo you should become a leader. నేను స్పిరిచువల్గా ఉంటాను కాబట్టి నేను జీవితంలో ఏం సాధించను, ఇట్స్ రాంగ్. ఇట్ ఈస్ కంప్లీట్లీ. సీ లార్డ్ కృష్ణ, యు సీ లార్డ్ రామ, వాళ్ళు ఏంటి హైయెస్ట్ స్పిరిచువల్ ఫార్మ్స్ కదా మనకు తెలిసింది. బట్ వాళ్ళ లైఫ్ అంతా చూడండి, కృష్ణుడు ఇంటెన్స్ యాక్టివిటీ చేశారు, యుద్ధాలు చేశారు, ఎన్ని పనులు. ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఖాళీయే ఉండదు, ఆయన చేయని పనులు అంటూ ఉండదు. బట్ ఈజ్ ద మోస్ట్ స్పిరిచువల్ పర్సన్. ఫుల్ డిటాచ్మెంట్, చేసిన దానికి అసలు డిటాచ్మెంట్. కళ్ళు మూసుకున్నారంటే అవి మొత్తం మర్చిపోతారు. సో అలా ఉండేది మన కంట్రీ. అంటే మనం అన్ని పనులు చేస్తూ ఉండాలి, బట్ దేనికి అటాచ్మెంట్ లేదు. సో నేను ఇది చేస్తున్నాను అని ఫీలింగ్ ఉండకూడదు. రామకృష్ణ పరమహంస ఇదే చెప్తారనమాట, నువ్వు సంసారంలో ఉండాలి కానీ సంసారం నీలో ఉండకూడదు. అంటే అర్థమవుతుంది కదా. సో మీ పనులన్నీ విత్ హైయెస్ట్ డెడికేషన్, ప్యాషన్, లవ్ అండ్ ఎనర్జీతో చేయాలి, కానీ అదంతా నేను చేస్తానని లోపల ఉండకూడదు. కళ్ళు మూసుకుంటే ఎస్ ఐఎమ్ వన్ విత్ ద గాడ్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. బట్ కళ్ళు తెరిస్తే యూ విల్ డూ ఎవ్రీథింగ్. అన్నీ చేయాలి, పనులు అన్నీ చేయాలి. ఇప్పుడు మనం ఒక డేలో మనం స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అవ్వాలంటే 24 అవర్స్లో 20 అవర్స్ ఆల్మోస్ట్ మనం డైలీ ఒక 6 అవర్స్ పడుకుందాం అనుకుంటే మిగిలిన 18 అవర్స్ మనం వర్క్ చేస్తూనే ఉంటాం. సో ఆ 18 అవర్స్ ఆ వర్క్నే మనం స్పిరిచువాలిటీగా మార్చుకోగలిగితే, అంటే వీఆర్ సర్వింగ్ గాడ్ ఆర్ వీఆర్ సర్వింగ్ యంగర్ జనరేషన్ టు బికమ్ మోర్ పాజిటివ్, ఎనర్జెటిక్ అండ్ డూ ఆల్ ద వర్క్ with you become more spiritual and become like a spiritual dynamo and never bothered by anything, either by external job or family, anything. You should never be bothered by anyone or anything, but you should become a spiritual dynamo and perform all the activities. You should become a leader, okay? Never follow Western people. Yeah, thank you for this opportunity. Let's conclude with a small meditation and a song. So 10 minutes.